ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం బనకచెర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు వేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ జల సౌధలో స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ అడ్వకేట్ జనరల్తో సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్. తెలంగాణ నీటి హక్కుల కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. రాయలసీమ పథకాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని కేంద్ర పర్యావరణ శాఖ కమిటీ సూచించినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం బనకచెర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు వేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ జల సౌధలో స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ అడ్వకేట్ జనరల్తో సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్. తెలంగాణ నీటి హక్కుల కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. రాయలసీమ పథకాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని కేంద్ర పర్యావరణ శాఖ కమిటీ సూచించినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విద్యా వ్యవస్థలో లోపాలు సంస్కరణలపై కమాండ్ కంట్రోల్ రూంలో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం ముగిసింది. విద్యా కమిషన్ కు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం. రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని విద్యా కమిషన్ను ఆదేశించారు సీఎం. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనుకాడమని సీఎం తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధాన పత్రం ఉండాలన్నారు. అది ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలన్నారు సీఎం. విద్యారంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీలు, పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వివరించారు. ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది బలపడుతుందని, ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించగలరని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి మెరుగైన విధాన పత్రం రూపొందించాలని సీఎం సూచించారు. మనకున్న వనరులు సద్వినియోగం చేసుకోవాలని, విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఉండేందుకు దోహదపడేలా సూచనలు, సలహాలు ఉండాలని సీఎం సూచించారు. వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాలు ప్రాథమిక విద్యలో అనుసరిస్తున్న విధానాలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 1960 దశకం నుంచి ప్రస్తుతం వరకు విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన పలు సంస్కరణలు క్రమేణా విద్యార్థుల సృజనాత్మక శక్తి, ఆలోచన ధోరణిని ఎలా హరించివేశాయో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాష్ నారాయణ వివరించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు పరీక్షల విధానం, పాఠశాలల్లో తనిఖీలు, జీవన నైపుణ్య పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు రాష్ట్ర మంత్రులు. గత బీఆర్ఎస్ సర్కారు యువతను, నిరుద్యోగులను, విద్యా, ఆరోగ్య వ్యవస్థల్ని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు మంత్రులు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గే వరకు అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు మంత్రులు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాప్రభుత్వం నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్ సైబర్ గార్డెన్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఉద్యోగ నియామక కార్యక్రమంలో పాల్గొన్నారు బట్టి విక్రమార్క. యాదాద్రి పవర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు టీజీపీఎస్సీ ద్వారా ఎన్నికైన డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించారు. ఉద్యోగాలు పొందలేని వారికి రాజీవ్ యువ వికాసంతో ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. ఒక పక్కన విద్యార్హత కలిగి ప్రవేశ పరీక్షల ద్వారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, లేకపోతే ఇతరత్రా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు మంత్రి దామోదర. ఆ తర్వాత కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. సమాజంలో పేద కుటుంబాలని, ముఖ్యంగా అమ్మాయిల చదువు, సాధికారత, మహిళా సాధికారత సాధించాలంటే విద్యార్థులు రావాలి, నైపుణ్య శిక్ష అందివ్వాలి. అప్పుడే మన తెలంగాణ సమాజానికి న్యాయం
కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లుగా నియంతృత్వ పాలన చేస్తోందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఈ ఐసీసీ పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా చెంచల్ చెరువుపల్లిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, మహాత్మా గాంధీ గారి చరిత్ర, స్వతంత్ర పోరాటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, భవిష్యత్ ఏ విధంగా మనం అభివృద్ధి కావాలి, తెలంగాణలో గుర్తింపబడినటువంటి పౌరులుగా ఏ విధంగా మన బాధ్యతలు ఎదగాలి అనేటువంటి ఆలోచనకు రావాలని మీకు పాఠశాల రాగానే గాంధీ గారి బొమ్మ చూసుకొని ఇప్పటి నుంచి కొంత మార్పు నేర్చుకోవాలనే తపన జరుగుతున్న పరిణామాల పట్ల ప్రతిదీ కూడా మీకు ఐడియా ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నవమి వేడుకల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మిథిలా స్టేడియంలో జరిగే నవమి వేడుకలను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి. స్వామివారి ప్రసాదం, ముత్యాల తలంబ్రాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. స్వామివారి కళ్యాణానికి సీఎం రేవంత్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొని వస్తున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు తుమ్మల. ఆనాటి అయోధ్య కంటే కూడా భద్రాద్రి రామ కళ్యాణమే ఈ ప్రపంచానికి, భారతదేశానికి తలమాని. శ్రీరామనవం అంటే గుర్తొచ్చేది భారతావనిలో భద్రాద్రి. అందుకని ఆ రాముడి దయ వల్ల, ఆ రాముడిని అడగాడినటువంటి ఈ ప్రాంతం ఈ కళ్యాణ మహోత్సవానికి సర్వసన్నద్ధం అవుతుంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్టుగా ఉండాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లాల్లో వడగళ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలన్నారు తుమ్మల. మార్కెట్లో కొనుగోలు చేసిన పంటను జాగ్రత్తగా గోదాములకు తరలించాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా కులగణన, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నా ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో చేయని అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. కంచె గచ్చిబౌలి భూములపై బీజేపీ విష ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు హస్తం నేతలు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేసి దేశంలో రోల్ మోడల్ గా నిలిచిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 7, 8 వార్డుల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు ఆది శ్రీనివాస్. ప్రజల మధ్యలో విడదీసేటువంటి కార్యక్రమం అమలు చేస్తూ చూసుకోమని చెప్పినటువంటి కార్యక్రమాన్నే ప్రధానంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరిట ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా వేముల నియోజకవర్గంలో పట్టణం తిప్పాపూర్లో కాలనీ మొత్తం కూడా తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్, బీజేపీ విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. గచ్చిబౌలి భూముల్లో జూ పార్క్ కంటే ఎక్కువగా జంతుజాలం ఉన్నట్లు పెయిడ్ ఆర్టిస్టులతో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందని విమర్శించారు చామల. 1,000 కోట్ల రూపాయల భూమిని, మన ఆస్తిని దోసుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కాపాడి దాంట్లో ఏం చేస్తారన్న కార్యక్రమాలు ఇంకా మేము చెప్పకముందే మేము దాన్ని అమ్ముతామని, మేము అమ్మేస్తున్నామని, మా చుట్టాలకు ఇస్తున్నామని, మా బామ్మర్దులకు ఇస్తున్నామని వీళ్ళే పిట్టకథలు రాసి తెలంగాణ ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు పుష్ పుల్ రైల్ సర్వీసులను ప్రారంభించాలని కోరారు. ప్రయాణికుల సౌకర్యం కొరకు బోగీల సంఖ్యను పెంచాలన్నారు. ప్రస్తుతం కాజీపేట రైల్వే డిపోలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు కావ్య. ఎంపీ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రాష్ట్ర ఖజానాను దోచుకొని బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆరోపించారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి పోటీ చేయాలని, లేదంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకోవాలన్నారు మెట్టు సాయి. బీఆర్ఎస్ పార్టీని బీజేఆర్ఎస్ మార్చండి, భారతీయ జనతా రాష్ట్ర సమితిని మార్చండి. ఇందులో స్క్రీన్ ప్లే ఒకరిది, డైలాగ్స్ ఒకరిది, డైరెక్షన్ ఒకరిది. బీజేపీ ఇస్తున్న డైరెక్షన్లో బీఆర్ఎస్ పనిచేస్తుంది, బీఆర్ఎస్ ఇస్తున్న డైలాగులన్నీ బీజేపీ మాట్లాడుతుంది. తలకిందుల తప్పు చేసినా కూడా బీజేపీని కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
సెక్రటేరియట్లో సీఎస్ శాంతి కుమార్ ని కలిశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు. విత్తనం రైతు హక్కు, వాటిని కాపాడే చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన లేఖను అందించారు. విత్తనం, వ్యవసాయ మార్కెట్ చట్టాల్లో వెంటనే సవరణలు చేయాలని ప్రతిపాదనలు చేసింది రైతు కమిషన్. నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది కమిషన్. రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న వ్యవసాయ శాఖను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖగా మార్చాలని సూచించింది. సుదీర్ఘంగా జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్ సెషన్లో వక్ఫ్ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్స్కు ఆమోదం లభించింది. చివరి రోజు ట్రంప్ సుంకాలు, డీలిమిటేషన్, నకిలీ ఓట్లపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. ఉభయ సభల్లో గందరగోళం నెలకొనడంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 2 విడతలుగా సుదీర్ఘకాలం సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. చివరి రోజు ఉభయ సభలు ప్రారంభం కాగానే ట్రంప్ సుంకాలు, డీలిమిటేషన్, నకిలీ ఓట్లపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో 2 సభలు కాసేపు వాయిదా పడ్డాయి. सभी मान्य सदस्यों को पर्याप्त समय पर्याप्त अवसर दिया है. ये संसद की मर्यादाओं के अनुरूप नहीं है. आप अपनी अपनी सीट पर जाइए. प्रश्नकाल महत्वपूर्ण समय होता है. फिर मैं आपसे आग्रह कर रहा हूं कि वो अपनी अपनी सीट पर जाएं. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है. విరామం తర్వాత ప్రారంభమైన లోక్సభలో విపక్షాల నిరసనలు కొనసాగాయి. యుఎస్ సర్కార్ స్టూడెంట్స్ వీసా రద్దు, భారత దిగుమతులపై 26% ట్యాక్స్ పై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో స్పీకర్ తీరుపై విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలతో భారత్కు నష్టం జరుగుతోందని ఆందోళనకు దిగారు విపక్ష ఎంపీలు. మరోవైపు ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ సోనియా గాంధీ వ్యాఖ్యలు ఖండించారు ఎన్డీఏ పక్ష ఎంపీలు. దీంతో దిగువ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ సక్రమంగా నడిచే అవకాశం లేకపోవడంతో నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్. प्रमोद तिवारी आयुर्वेदिक पद की अवमानना हो रही है. अभी यहाँ पर विधेयक पारित हुआ, हस्ताक्षरित नहीं हुआ. वहाँ आदेश उत्तर प्रदेश में दिया जा रहा है कि जमीनों को कब्जा करो, वक्त की जमीनों को 69,000 हाउस इज नॉट इन ऑर्डर. हाउस इज इन डिसऑर्डर का जो नियुक्ति द हाउस स्टैंड्स एडजर्न्ड टू मीट एट 1 PM टुडे. రాజ్యసభలో బెంగాల్లో టీచర్ల రిక్రూట్మెంట్ లో అవినీతిపై చర్చ జరిగింది. టీఎంసీ పాలనలో భారీగా అవినీతి జరిగిందన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మీకాంత్ వాజ్పేయి. ఎంపిక ప్రక్రియలో ఓబీసీలకు అన్యాయం జరిగిందని చెప్పారు. మరోవైపు టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ బీజేపీ ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. ఓవైపు చర్చ జరుగుతుండగానే సభలో గందరగోళం నెలకొంది. Honorable MPs are on their feet. The house is not in order. Sir, the BJP MPs are on their feet. The BJP is disrupting government. రాజ్యసభలో అధికార విపక్షాల ఆందోళనలతో సభను నిరవధికంగా వాయిదా వేశారు చైర్మన్ ధన్ఖడ్. బడ్జెట్ సమావేశం సందర్భంగా రాజ్యసభ దాదాపు 159 గంటలు పనిచేసిందని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సుదీర్ఘ సమయం పనిచేసి రికార్డు సృష్టించినట్లు తెలిపారు చైర్మన్ ధన్ఖడ్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా జరిగాయి. మొదటి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగాయి. బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక బిల్లు 2025, రైల్వే బిల్లు 2024, బ్యాంకింగ్ లాస్ 2024, వక్ఫ్ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. బిమ్స్టెక్ దేశాల మధ్య సహకారం పెరగాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. 21 పాయింట్లతో యాక్షన్ ప్లాన్ ప్రతిపాదించారు. విపత్తు నిర్వహణకు ఉమ్మడి వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదించారు. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం చరిత్రాత్మకమన్నారు కేంద్ర మంత్రి రిజిజు. మరోవైపు వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంఐఎం చీఫ్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్.
బిమ్స్టెక్ ప్రపంచ శ్రేయస్సుకు కృషి చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్స్టెక్ 6వ సదస్సులో పాల్గొన్నారు. బిమ్స్టెక్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కూటమిలోని దేశాల మధ్య సహకారానికి 21 పాయింట్లతో యాక్షన్ ప్లాన్ ప్రతిపాదించారు. భారీ భూకంపాలతో దెబ్బతిన్న మయన్మార్, థాయిలాండ్కు అండగా ఉందామని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. బిమ్స్టెక్ సదస్సులో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్, ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించారు. బంగ్లాలో హిందూ మైనార్టీలపై దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు మోదీ. పరస్పర ప్రయోజనం కలిగిన అంశాలపై బంగ్లాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధమన్నారు. మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్తో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో చేపట్టనున్న 4 రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 రాష్ట్రాల్లో 15 జిల్లాలను కవర్ చేసేలా దాదాపు 1247 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దీనికోసం 18,658 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా చెప్పారు. कोलकाता से मुंबई वाली जो मेजर आर्टेरियल लाइन है, उस लाइन की कैपेसिटी को प्रैक्टिकली एक तरीके से नई आर्टरी एक बनाना, एक नई धमनी बनाना, इस तरह का ये प्रोजेक्ट है 5th and 6th लाइन. और बहुत ही इम्पोर्टेंट प्रोजेक्ट है. बहुत केयरफुली इसको सर्वे करके इसका DPR बनाया गया है, जिससे कि इस एरिया में, छत्तीसगढ़ में रूट का कंजेशन प्रैक्टिकली 0 हो जाएगा. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం చారిత్రాత్మకమన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రాజ్యసభలో 17 గంటల 2 నిమిషాలు వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ జరిగిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు కిరణ్ రిజిజు. तो इतना नियम नीति पालन करके अमेंडमेंट एक्सेप्ट करके नियम के तहत जब बिल पारित हुआ तो जबरदस्ती का सवाल कब होता है? जबरदस्ती तब होता है जब डिस्कशन होने नहीं देंगे, अमेंडमेंट मूव करने देंगे. जबरदस्ती अगर बिल पास करता है तब आप कह सकते हैं कि बिल को बुलडोज किया गया है. यहाँ तो रिकॉर्ड क्रिएट किया, मैंने आपको बता दिया. వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్. ముస్లింల హక్కులు హరించేలా వక్ఫ్ సవరణ బిల్లు ఉందని తెలిపారు. అధికార బలంతో రాజ్యాంగ విరుద్ధమైన బిల్లును ఆమోదించడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్, బీహార్లోనూ ఆందోళనలు జరిగాయి. ప్రధాని మోదీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు తీశారు ముస్లింలు. నీట్ పరీక్ష నిర్వహణ విషయంలో తమిళనాడు సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. నీట్లో తమిళ స్టూడెంట్స్ కు మినహాయింపుపై ఆ రాష్ట్ర అసెంబ్లీ చేసిన బిల్లును రాష్ట్రపతి ముర్ము తిరస్కరించారు. అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ కేంద్రం తిరస్కరిస్తోందన్నారు సీఎం స్టాలిన్. ప్రెసిడెంట్ నిర్ణయంపై న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. That's all for now.